అమెరికా సుంకాలు తగ్గింపు భారత్కు మేలు చేస్తుందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. పన్నుల తగ్గింపు ప్రయోజనాలకు సంబంధించిన వివరాలపై హెచ్సియు ప్రొఫెసర్ చిట్టెడి కృష్ణారెడ్డితో మా ప్రతినిధి శివరామకృష్ణ ముఖాముఖి. యుఎస్ భారత్ ట్రేడ్ డీల్ గత రాత్రి అమెరికా భారత్ పై ప్రతీకార సుంకాలని 18% తగ్గించిన తర్వాత భారత్లో వాణిజ్యానికి సంబంధించి కొత్త ఆశలు చిగురెత్తుతున్నాయి. అయితే ఇదే విషయాన్ని మనతో మాట్లాడేందుకు హెచ్సియు ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ చిట్టెడి కృష్ణారెడ్డి మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే అండి. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో, మౌఖికంగా అనుకున్న ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో, ఇది భారత్కి ఏ విధంగా బూస్టప్ ఇవ్వబోతుంది సార్? ఇది చాలా చారిత్రకమైనటువంటి ఒక నిర్ణయంగా చూడొచ్చు అండి. ఎందుకంటే మొన్న ఈ మధ్యనే యూరోపియన్ యూనియన్తో ఒప్పందం చేసుకోవడం, తర్వాత వెంటనే ఇప్పుడు అమెరికా కూడా ఎంతో కాలంగా చాలా కాలం క్రితం నుంచి కూడా మోదీ గారితో మాట్లాడడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారనే విషయం చెప్పడం జరిగింది. దాదాపు 32% ఈ టారిఫ్ తగ్గింపు అనేది ఖచ్చితంగా భారత్ వాణిజ్య రంగానికి ఒక పెద్ద ఒక బూస్ట్గానే మనం చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు మనకు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్నందుకు 25% అదనంగా ట్యాక్స్ వేశారు. ఇవాళ దాన్ని పూర్తిగా తీసివేస్తూ మరింత ఒక 7% ఇంకా తగ్గించడం అనేటువంటిది భారత్ ఇప్పుడు ఉన్నటువంటి జియోపాలిటిక్స్ అన్సర్టనిటీకి ఎదురుగా వెళ్ళడానికి, అంటే అన్సర్టనిటీ ఉన్నప్పటికీ భారత్ మాత్రం తన చుట్టూ ఒక స్థిరత్వానితో కూడుకున్న ప్రయత్నం మాత్రం చేస్తూ ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలతో మనం కోరుకుంటున్న వికసిత్ భారత్ 2047 ఏదైతే ఉన్నదో ఆ లక్ష్యాన్ని చేరువలో మనం ఉన్నట్టుగా భావించవచ్చు. సో అయితే ఈ 2047తో పాటు మనకు సమీప దేశం, మన పక్క దేశం అనేటువంటి చైనాకి కూడా మనం పోటీనిచ్చే విధంగా కూడా ఈ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అది మనకు ఆ మేరకు ఉపయోగపడుతుందని చెప్పి కొంతమంది విశ్లేషకులు అంచనా. మీరేమంటారు సార్? ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనకు ఈ రష్యాతో గత కొన్ని సంవత్సరాలుగా మనకున్నటువంటి అత్యంత సన్నిహిత సంబంధాల నేపథ్యంలోనే అది రెండు దేశాలు కూడా అత్యంత లాభదాయకంగా పేర్కొన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. కాబట్టి వాటితో పాటుగా ఇవాళ అమెరికా చేసుకున్న ఒప్పందంతో ఇక్కడ పక్కన యూరోపియన్ యూనియన్, అటు పక్కగా అమెరికా, ఇటు పక్క రష్యా, ఈ 3 అగ్రదేశాలు మనకు ఎప్పుడైతే వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాయో రాబోయే రోజుల్లో ఇది చైనాకు ఒక సవాలు విసరడం, ఒక పెద్ద సవాలుగా ఉండే అవకాశం ఉంటుంది. దానితో పాటు చైనా కూడా భారత్తో సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి ఇవన్నీ కూడా ఈ డీల్స్ కూడా ఉపయోగపడడానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా మనం చైనా మనకన్నా ఆర్థిక వ్యవస్థలో చాలా ముందంజలో ఉంది. దానితో పోటీ పడడానికి, చైనాని అధిగమించాలంటే మనకి ఇంకొంత సమయం పడడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే చైనా జియోగ్రఫికల్ పరంగా కావచ్చు, అదేవిధంగా ఆర్థిక పరంగా అన్ని రకాలుగా చాలా పాపులేషన్ పరంగా కూడా పెద్దదైన దేశం కాబట్టి చాలా ఖచ్చితంగా చైనాకు ఒక పోటీ వాతావరణాన్ని ఇవ్వడమే కాకుండా వారితో వాణిజ్య సంబంధాలను నెలకొల్పుకోవడానికి కూడా కీలకంగా ఉపయోగపడడానికి ఆస్కారం అయితే చాలా ఉంది. సో ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ వల్ల భారతదేశంలో మేక్ ఇన్ ఇండియాకి సంబంధించి కానీ మిగతా అన్నిటికి సంబంధించి ఏ రంగాల్లో మనము ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది సార్? మేక్ ఇన్ ఇండియాకి ఏ విధంగా దోహదపడుతుంది? ఇది మేడ్ ఇన్ ఇండియా లాంటి ఇనిషియేటివ్స్ ఏవైతున్నాయో భారత్ చాలా కాలంగా కోరుకుంటుంది. భారత్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేటువంటిది అభివృద్ధి చెందాలని మనకు మొన్ననే బడ్జెట్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి అత్యంత కీలకమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో డేటా సెంటర్లు పెట్టేవారికి కూడా 2047 వరకు ట్యాక్స్ హాలిడేస్ను ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఇటు ఐటీ సర్వీస్ సెక్టర్తో పాటుగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి పెద్ద బూస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల తయారీ రంగంలో భారతదేశానికి అత్యంత వెసులుబాటు ఉంటుంది. అది ట్రెడిషనల్గా మనం ఎగుమతులు చేసేటువంటి వాటితో పాటుగా కాకుంటే మనకు ఇంకా ట్రేడ్ డీల్లో ఇంకొంచెం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఫార్మల్గా మనకు ఈ ఎంఓయూ కానీ లేదా ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ పైన సైన్ చేసినప్పుడు దానికి పూర్తి సమాచారం, అంటే పర్టికులర్గా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మీద ఏమైనా ఒప్పందాలు ఉండబోతున్నాయా, క్రూడ్ ఆయిల్కి సంబంధించి ఏ రకంగా ఒప్పందాలు ఉండబోతున్నాయి. సో ఇవన్నీ కూడా మనకు ఒకసారి ఇవాళ మౌఖికంగానే మనకు ఇవి యొక్క అగ్రిమెంట్లు జరిగినట్టుగా మనందరికీ తెలుసు. అర్ధరాత్రి ట్రంప్ తీసుకునే ఒక సంచలనాత్మక నిర్ణయం ఒకసారిగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఉలిక్కిపడి అరే ఏం జరుగుతుంది భారత్ ఇటు అమెరికా పైన అనే వాణిజ్య సంబంధాలను మనము గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇది భారత్ చైనాలో ఇటు తయారీ రంగానికి, ఐటీ సర్వీస్ సెక్టార్కి కూడా
మనకు పెద్దగా ఊతమిచ్చే రకంగానే చెప్పొచ్చు. అయితే ట్రంప్ గురించి మాట్లాడారు కాబట్టి ఒక విషయం సార్, అంటే మోడీ మాత్రం జస్ట్ సుంకాలు మాత్రమే మాట్లాడారు, మిగతా ట్రంప్ మాత్రం చాలా విషయాలను చాలా వివరంగా మాట్లాడారు. మోడీ మాట్లాడకపోవడానికి ట్రంప్ మాట్లాడడానికి గల కారణాలు ఏంటి, అంటే మనం దాన్ని ఎట్లా చూడొచ్చు? ట్రంప్ మనకు తెలిసిందేనండి, చాలా రకాల వివాదాస్పద వ్యాఖ్యలు లేదా సంచలనాత్మకమైన ప్రకటనలు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవాళ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కాబట్టి మనకు మోదీ గారు ఒక నిలకడగా కాన్సిస్టెంట్గా చేస్తారు కాబట్టి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వారి ట్వీట్లో కూడా ఏం చెప్పారంటే, ట్రంప్ గారు చాలా పెద్దగా ట్వీట్ చేసేసి అసలు ఇక రష్యాతోని క్రూడాయిలు కొనుగోలు చేయట్లేదు, భారత్ కొనుగోలు చేయమన్నది, అమెరికా నుంచి దిగుమతి చేసుకోబోతుంది, కాబట్టి ఇవాళ అతిపెద్ద వాణిజ్య ఒప్పందం జరగబోతుంది, సుంకాలను కూడా మేము తగ్గించాం, భారత్ కూడా అమెరికా నుంచి వచ్చే ఎగుమతులను పెద్ద ఎత్తున అలౌ చేస్తామని చెప్పారు. అక్కడ కూడా వాణిజ్య సుంకాలను 0% చేస్తున్నట్టుగా ట్రంప్ చెప్పుకొని వచ్చారు. కానీ ఇక్కడ భారత్ మాత్రం కేవలం టారిఫ్లు ఏవైతే 50 నుంచి 18% తగ్గించిన అంశాన్ని మాత్రమే ప్రస్తావించడం మనం గమనార్హం. కాబట్టి ఖచ్చితంగా మనం మోడీ గారి వాక్యాలనే ప్రధానంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా, పరిపక్వత చెందిన ప్రపంచ నాయకుడిగా వెలుగొందుతున్నటువంటి మన దేశ ప్రధాని మోడీ గారు ఎప్పుడు కూడా ఎక్కడ ఒక అంశం పైన ఒక లూజ్ స్టాక్ చేసినట్టుగా కానీ మాట్లాడినట్టుగా లేదు. ట్రంప్ విషయంలో చాలా సందర్భాల్లో చూసాం. నిన్నగాక మొన్న కూడా మనం చూసాం, ఒక విదేశాంగ మంత్రి ఒక మంత్రిని పెట్టుకోవడానికి కారణం వారి వైపు చూసి నేను ముగ్ధుడిని అయిపోయి ఖచ్చితంగా తన క్యాబినెట్లో తన మంత్రివర్గంలో తీసుకోవాలనుకున్నాను అంటే ఇవన్నీ కూడా ఒక ఏ రకమైన లాజిక్ కానీ ఒక బేసిక్ లేనటువంటి వివాదాస్పద వాక్యత. మనకు తెలుసు, ఆ రోజు పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా యుద్ధాన్ని నేనే ఆపాను అన్నాడు. మళ్ళీ కొద్ది సమయానికి కొద్ది రోజుల తర్వాత లేదు దాంట్లో నా ప్రమేయం లేదని చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్గా తన వ్యాఖ్యలను ఎంత సీరియస్గా తీసుకోవాలన్న విషయంలో దేశ ప్రజలకే కాకుండా ప్రపంచ ప్రజలందరికీ కూడా పౌరులకి ఒక అవగాహన ఉంది. కాబట్టి మోడీ గారు చేసిన వ్యాఖ్యలనే మనం ప్రధానంగా తీసుకోవాలి. ఈ రెండు దేశాల మధ్య ఏది ఏమైనా అంటే ఇటు భారత్ స్పందించిన తీరు, అటు అమెరికా స్పందించిన తీరు రెండు బేరేజ్ వేసుకున్న ఒకటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అమెరికా భారత్ మధ్య వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతున్నాయి. రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం చాలా మెరుగైంది. రాబోయే రోజుల్లో ఈ రెండు దేశాల మధ్య కావలసినటువంటి వాణిజ్య వ్యాపార అవకాశాలు చాలా మెరుగ్గా ఉండడానికి ఆస్కారం ఉందనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. కాకుంటే ఇక్కడ ఎంత మేరకు క్రూడాయిల్ను అమెరికా మనకు రష్యా ఇచ్చిన ధరకు ఇవ్వగలుగుతుంది, మనం ఏ రకంగా నెగోషియేట్ చేయగలుగుతాం అనేటువంటిది మనం డీటెయిల్డ్గా ఏ రోజైతే మనం ఎంఓయూ కనుక అంటే ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడము, తద్వారా ఈ ఇంపాక్ట్ అంటే ఎప్పటి నుంచి ఉంటుంది, ఈ టారిఫ్ ఈ రోజు నుంచి ఉంటుందా లేకుంటే ఇంకో నెల రోజుల తర్వాత ఉండబోతుందా అనే విషయాలపైన కూడా స్పష్టత రావాల్సింది. ఇరు దేశాల రాయబార కార్యాలయాలు కూడా మేబీ ఇవాళ రేపు కొంత డీటెయిల్డ్ ప్రకటన కూడా రావడానికి ఆస్కారం అయితే ఉంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే సార్, ప్రపంచంలో అగ్రదేశాలు ఇటు రష్యా అటు అమెరికా, సో ఇటు రెండింటికి రష్యాతో మనకు సత్సంబంధాలు చాలా బాగున్నాయి. అయితే ఇప్పుడు మనకు ప్రతీకార సుంకాలు పెరగడానికి తగ్గడానికి ఒకటే కారణం రష్యాతో మనం చేస్తున్నటువంటి డీల్స్ ఏవైతే ఉన్నాయో. సో ఆ రోజు పెరిగిందానికి అదే కారణం, ఇప్పుడు తగ్గిందానికి అదే కారణం. అయితే రష్యా నుంచి మనం పూర్తిగా చమురు కొనుగోలు ఆపేయడము లేదంటే మినిమైజ్ చేయడం వల్ల రష్యాతో మనకు సంబంధాలు దెబ్బతినే అవకాశం ఏమైనా ఉందా, దాన్ని ఎట్లా చూడొచ్చు? భారత్ ఖచ్చితంగా రష్యా తెగదింపులు చేసుకుంటుందైతే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే భారత్కు కేవలం క్రూడాయిల్ సంబంధించినటువంటివి కాకుండా పూర్తిగా రక్షణ రంగానికి సంబంధించి అనేక ఒప్పందాలు చాలా బలంగా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్న పరిస్థితిని మనం గమనించాం. కాబట్టి ఈ ఖచ్చితంగా నేను అందుకే ట్రంప్ గారు ఏమన్నారంటే ఇంకా అసలు కొనుగోలు చేయదు అనే ధోరణిలో చెప్పుకొచ్చారు. కానీ అది వాస్తవం కాకపోవచ్చు. కొంత దిగుమతులను క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావచ్చు, అంతే మేరకు ఉంటుంది తప్ప ఈ రెండు దేశాల మధ్య భారతదేశం ఎప్పటి నుంచో కూడా ఇటు ఉక్రెయిన్ను అటు రష్యాను ఏకకాలంలో సందర్శించిన దేశం ఏదైనా ఉందంటే అది భారత్. అంటే అన్ని దేశాలతో తన యొక్క మైత్రి వైఖరిని, ఘర్షణ వాతావరణం లేకుండా సరికొత్త రాజకీయ అంతర్జాతీయ విధానానికి తెరతీస్తున్న మోడీ గారు. కాబట్టి ఖచ్చితంగా రష్యాతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వాటిలో కొంత ట్రేడ్కి సంబంధించి కొంత శాతాన్ని తగ్గింపు ఉండవచ్చు తప్ప పూర్తిగా ఆ దేశంతో వైరాన్ని ఏర్పరచుకొని లేదా వాటితో ట్రేడ్ సంబంధాలను మనము ముగించేసుకొని ఉండేటువంటి పరిస్థితి అయితే మనకు కనపడటం లేదు. సో అట్లా చూస్తే సార్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐలకు బియ్యం దిగుమతికి సంబంధించి కానీ ఈ ట్రేడ్ డీలు ఏ విధంగా వాళ్ళకు దోహదపడుతుంది? ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. మనకు భారతదేశానికి అమెరికాకు ఉన్న మరొక బాటిల్ నెక్ రష్యాతో పాటుగా వ్యవసాయ రంగానికి సంబంధించిన సబ్సిడీలను ఎంత మేరకు ఇవ్వాలి, అమెరికా యొక్క వ్యవసాయ ఉత్పత్తులను భారతదేశంలో ఎంత మేరకు తీసుకురావాలనే విషయంలో కూడా రెండు దేశాల మధ్య మనకు చాలా ఒక
సందిగ్ధమైనటువంటిది ఉంది. ముఖ్యంగా భారత్ నుంచి మనకు తెలుసు బాస్మతి బియ్యం ఎగుమతి చేస్తూ ఉంటాం. ఎక్కువగా దొడ్డు బియ్యం కన్నా కూడా బాస్మతి బియ్యం ఎగుమతులు అవుతుంటాయి. ఈ సుంకాల తగ్గింపు వల్ల మరొకసారి భారతీయులకు మొన్నటి వరకు ఉన్నటువంటి పెరిగినటువంటి భారం చాలా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. దానితో పాటు మన రూపాయి విలువ కూడా ఇప్పుడు డాలర్ మారకంతో పోల్చినప్పుడు చాలా తక్కువగా ఉంది. కాబట్టి మరింత చౌకగా బాస్మతి బియ్యం మనం అమెరికాకు ఎగుమతి చేయడానికి ఆస్కారం ఉంటుంది. భారతదేశం నుంచి రైతులకు కూడా ఈ బియ్యం ముఖ్యంగా బాస్మతి పండించే రైతులకి మంచి గిట్టుబాటు ధర లభించడానికి కూడా ఆస్కారం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మొత్తంగా చూస్తే ఈ ట్రేడ్ డీల్ వల్ల ఏ రంగాలకు ఎంత లాభం చేకూరే అవకాశం? ట్రేడ్ డీల్ మొత్తానికి చూసుకున్నప్పుడు ఇటు వ్యాపార వాణిజ్యం అంటే అన్ని రంగాలను సమతుల్యంలో ఇవాళ మన శాస్త్ర సాంకేతిక రంగాల్లో కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కృత్రిమ మేధకు సంబంధించి కావచ్చు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి కావచ్చు, ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గురించి కావచ్చు, మనం పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తూ దేశంలో కొత్త ఆర్థిక వ్యవస్థకు నాంది పలకడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా ఒక కార్యరూపం దాల్చడానికి అమెరికాతో తన వంతు సహాయంగా అమెరికాతో ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య సంబంధాల సహాయ సహకారాల కోసం ఖచ్చితంగా ఇవి రెండు మెరుగ్గా ఉండడానికి ఆస్కారం ఉంది. వాటితో పాటు ఇటు వ్యవసాయ ఉత్పత్తులకు కూడా మనకు భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతులు పెరగడానికి ఆస్కారం ఉండడానికి చాలా స్పష్టంగా ఉందని మనము భావించవచ్చు. దానితో పాటుగా రెండు దేశాల మధ్య రక్షణ ఒప్పందాలు కూడా, ఎందుకంటే గతంలో చూసాం మనకు పాకిస్తాన్ పైన అమెరికా పరోక్షంగా ఏదైతే మద్దతును తెలిపిందో వాటిపైన కూడా స్పష్టత రావాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఇవాళ భారత్కు అండగా నిలుస్తామనేటువంటి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తే కానీ ట్రంప్ చాలా రకాలుగా భారత్ను పొగిడే ప్రయత్నం చేస్తున్నారు. నాకు చాలా చిరకాల మిత్రుడు, భారత్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనేటువంటి అనేక మాటలు చెప్తూ ఉన్నప్పటికీ కూడా వాణిజ్యానికి దగ్గరికి టారిఫ్ల దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి భారత్ ఆ విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తూనే ఉంది. దానికి నిదర్శనమే ఇవాళ మోదీ గారి మనకు ట్వీట్ కూడా. కాబట్టి ఓవరాల్గా భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఒక పెట్టుబడులకు వస్తు సేవలకు నిలయంగా మారబోతుంది. భారత్ ఉత్పత్తులు ప్రపంచ దేశంగా విశ్వవ్యాప్తం అవ్వడానికి కూడా ఒక అతిపెద్ద సువర్ణ అవకాశం ఇవాళ అన్ని దేశాలతో జరుగుతున్నటువంటి వ్యాపార వాణిజ్య రూపంలో కలుగుతుందని మనం భావించవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇవి మొత్తంగా చిట్టడి కృష్ణారెడ్డి గారు చెప్తున్నటువంటి విషయాలు. భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అది భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుస్తుందని, అట్లాగే ప్రపంచ వేదిక పైన భారత్ని మరింత గొప్పగా నిలుపుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ చిరంజీవితో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.